హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఈ వర్షాలకి? హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ వర్షాల వల్ల చాలానే ఇబ్బందిగా ఉంది, కానీ ఈరోజు అయితే సింపుల్గా మేము బిర్యానీ చేసుకోబోతున్నాము. లవంగాలు 4, చెక్క కొంచెం, యాలకలు 2, మరాఠీ పువ్వు, జాజి పువ్వు స్టార్ పువ్వు, జాజిపత్రి, నల్ల కాయలు అవి 2. ఒకటి పేర్లు అయితే నాకు రావు, నేను చెప్పలేను ఎప్పుడు. ఇవన్నీ వేస్తున్నాము. నూనె పోసాము. బిర్యానీ ఆకు, ఈ వర్షాలకి వేడిగా ఏదైనా చేసుకొని తినాలా అనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే బిర్యానీ ఇది. 5 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు. ఇవన్నీ చక్కగా ఎర్రగా వేగాలి. ఎర్రగడ్డలు బాగా తొందరగా వేగాలంటే సాల్ట్ కొంచెం మళ్ళీ వేసుకున్నాం. ఈరోజు వంట మా పాప చేస్తుంది, నేనైతే కాదు, మొత్తం ఆమెది. అందుకని నేను ఇంత క్లియర్గా వీడియో పట్టుకొని తీయగలుగుతున్నా. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డలు అయితే బాగా మగ్గాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తుంది. ఒక ఫుల్ స్పూన్ వేసి కొంచెం వేస్తుంది. చూడు సరే. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. ఎర్రగడ్డలు చక్కగా వేగాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు వేస్తున్నాము. అవి ఎంత ఏంది అని అంటారా? ఇప్పుడు ఏమన్నది, చిన్న టమాటాలు 4 వేసాము. ఎర్రగడ్డలు అయితే 3 వేసాను. ఎర్రగడ్డలు బాగా మగ్గాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం సాల్ట్. చేస్తుండేది రాజస్థానీ బిర్యానీ. రాజస్థానీ బిర్యానీలో ఎందుకన్నారంటే వాళ్ళు మళ్ళీలాగా ఆడంబరంగా చేయరు, సింపుల్గా చేసేస్తారు. అలాగే చేసేస్తాను సింపుల్గా. పెరుగు, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టాము. అల్లం తెల్లగడ్డ పేస్టు అన్నీ వేసి కలిపి పెట్టిన కూర ఒక 20 నిమిషాలు అయింది. ఇప్పుడు దీనైతే దాంట్లో వేసేస్తున్నాం. చూసారా, ఇదంతా బాగా మగ్గనియాలి. కొంచెం పుదీనా ఇవన్నీ వేసి కూర బాగా మగ్గిన తర్వాత సూపర్ టేస్టీ బిర్యానీ. ఏమి రాజస్థానీ బిర్యానీ. ఇలా మూత పెట్టారు, మగ్గద్ది. ఇలా కూర బాగా మగ్గనివ్వాలి. పుదీనా మళ్ళీ వేసాము. మీరు సాల్ట్ వేయలేదు అనుకుంటారేమో, కొంచెం సాల్ట్ వేసాం కదా. చికెన్లో సాల్ట్, పెరుగు, ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా మొత్తం వేసి కలిపెట్టేసాం కాబట్టి అది దీనిలో ఇంకా ఏమీ వేయలేదు, మొత్తం అవే వేసాము. దినుసులు మొగ్గలు అవి వేసాము. ఇప్పుడు ఈ కూర ఇంకా కొంచెం సేపు మగ్గనిచ్చేసి పెట్టేస్తాము. అంటే దమ్ము బిర్యానీ కాకుండా బియ్యము మన బియ్యమే, రేషన్ బియ్యం కాదు, మన ఇంటి బియ్యమేను, బాస్మతి రైస్ కాదు, ఇంటి బియ్యమే వేసి చేస్తాను. గబక్కన రేషన్ అని ఎందుకనంటే రేషన్ కాడ బొమ్మన్నాను కదా, అందువల్ల ఆ మాట వచ్చేసి చెప్పాను. మా పిల్లలు కోపంగా చూస్తున్నారు, మేము తినం రేషన్ బియ్యం అని. సాల్ట్ కొంచెం తక్కువైంది, సాల్ట్ వేసుకున్నాను. అయిపోయింది కదా, అంతా ఇట్లా ఆయిల్లోనే ఊరిపోయింది. ముక్క కూడా బాగా ఇదైంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ కోసం ఈ చెమ్ముతో 2 చెమ్ములు పోసాం బియ్యము, 5 చెమ్ములు నీళ్లు పోస్తాం. ఎసురు తెల్ల నీకుండానే పోడని కడిగి పెట్టేస్తున్నాం. బియ్యం కూడా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న బియ్యం.